హెచ్డీసీ లోకల్ న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె హేమావతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన జిల్లాలోని ఉస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల పోలింగ్ కు మరియు 13వ తేదీన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న జిల్లాలోని ఈ 4 మున్సిపాలిటీలలోని ఓటర్లంతా తప్పకుండా తమ ఓటు హక్కును 100% వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. అందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 11వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 72 వార్డులు, 176 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 1,01,1085 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ 4 చోట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను, ప్రతి మున్సిపాలిటీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 13వ తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి 13వ తారీఖు కౌంటింగ్కి సంబంధించి ఎక్కడైతే కనుక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉందో అదే వెన్యూలో మనం కౌంటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కౌంటింగ్కి సంబంధించి మనము సఫిషియెంట్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశాము. గజ్వేల్లో 14 టేబుల్స్ రౌండ్ వైజు, ఉస్నాబాదు, దుబ్బాక, చేర్యాలలో రౌండ్కి 7 టేబుల్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పీఓస్, ఓపీఓస్, అదర్ పోలింగ్ స్టాఫ్ అందరిని కూడా మనము 2 రౌండ్స్ 2 లెవెల్స్లో ట్రైన్ కంప్లీట్ చేశాము. మొత్తం 1,069 మందికి మనము పోలింగ్ సిబ్బంది నియమించడం జరిగింది ఈ ఎలక్షన్కి సంబంధించి. అదేవిధంగా 18 రూట్లకు సంబంధించి మనం జోనల్ ఆఫీసర్ని 22 మందిని అపాయింట్ చేయడం జరిగింది. 51 బస్సులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగిన బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మన జిల్లాలో 31 లొకేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కంప్లీట్గా మనం మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేశాము. అన్నీ ఈసారి 100% పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుందన్నమాట. కాబట్టి జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది జిల్లా యంత్రాంగం. అదేవిధంగా జిల్లా 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ 4 మున్సిపాలిటీలో అందరు ఓటర్లు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మీకు నచ్చిన అభ్యర్థిని మీరందరూ కూడా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.